ఇక డీటెయిల్స్ చూస్తే ఉమ్మడి కృష్ణా జిల్లా నందిగామలో సీఎం చంద్రబాబు పర్యటించారు. బాబు జగజీవన్ రామ్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. అప్పట్లో పరిస్థితుల దృష్ట్యా కుటుంబ నియంత్రణ పాటించమన్నామని, ఇప్పటి పరిస్థితుల నేపథ్యంలో దేశంలో జనాభా పెరగాల్సిన అవసరం చాలా ఉందని అన్నారు. లేకపోతే రాబోయే రోజుల్లో దేశంలో వృద్ధుల సంఖ్య పెరిగిపోతుందని అభిప్రాయపడ్డారు. అభివృద్ధి చెందిన దేశాల్లో ఇప్పుడు వృద్ధుల సంఖ్య ఎక్కువగా ఉండే దేశాల్లో ఉత్పాదకత తగ్గిపోతుంటుందని వివరించారు. ఈ రోజు అభివృద్ధి చెందిన దేశాల్లో జనాభా లేకుండా అవస్థపడే పరిస్థితికి వచ్చారు. ఆ పరిస్థితి మన దేశానికి రాకూడదనేది నా ఆకాంక్ష. అందుకే ఇప్పుడు మళ్లీ ప్రారంభించాను. నేనే ముఖ్యమంత్రిగా మళ్లీ ప్రారంభించానంటే మీరు అర్థం చేసుకోవాలి. జనాభా తగ్గిపోతా ఉంది. 2.1 ఉండాలి. అంటే ఒక కపుల్ జీవిత కాలంలో 2 కంటే ఎక్కువ జన్మనివ్వాలి. అప్పుడే జనాభా కంటిన్యూ అవుతుంది. అంటే 2 వరకు చనిపోతా ఉంటారు. కానీ ఈ రోజు వచ్చింది ఆంధ్ర రాష్ట్రం 1.5, 1.6 కు పడిపోయాం. దీనివల్ల జనాభా తగ్గే పరిస్థితి వస్తా ఉంది. మీ ఊర్లో రేపు రాబోయే రోజు 2035కి జనాభా పెరగదు, ఇదే మరిగా తగ్గిపోతుంది. కడాన పిల్లలు ఉండరు ఊర్లో, అంత ముసలోళ్లే ఉంటారు. తర్వాత ఊర్లే ఉండవు. అందరూ చనిపోతే ఊరే ఉంటుంది, వేరే ఊరే అయిపోతుంది. అలాంటి పరిస్థితి రాకూడదని నేను ఆలోచిస్తున్నా. ఎప్పటికీ చరిత్రలో ముప్పాళ్ళ గ్రామం ఉండాలంటే మీరందరూ కూడా జనాభా నియంత్రణ చేసుకుంటే తప్ప సాధ్యం కాదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను.